హలో టు ఫ్యామిలీ. సో గైస్ నేను కొత్త వీడియో కాదు వ్లాగ్తో వచ్చేసాను. సో గైస్ ఇప్పుడు నేను చెప్పాను మీకు ఆల్రెడీ మాది వెమ్లాడ. సో వెమ్లాడలో శివరాత్రి చాలా సూపర్గా చేస్తారు అని. సో గైస్ నీ వ్లాగ్లో వీడియోని వస్తుంది. ఓకే, సో ఈ వ్లాగ్లో మొత్తం నేను చూపిస్తా. సో మా వెమ్లవాడలో శ్రీ రాజేశ్వర స్వామి టెంపుల్ ఎలా ఉంటుంది, అక్కడ శివరాత్రి ఎలా చేస్తారు, సో బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ చూపించడానికి కూడా ట్రై చేస్తా. అండ్ టెంపుల్ లోపల కొంచెం తక్కువ షూట్ చేద్దాం, ఎందుకంటే టెంపుల్ లోపల కెమెరాస్ నాట్ అలౌడ్. సో మ్యాక్సిమం ట్రై చేద్దాం మొత్తం చూపించడానికి ఈ వీడియోలో. సో గైస్ ఈ లాస్ట్కి వీడియో కనుక లైక్ చేయండి అండ్ అందరికీ హ్యాపీ శివరాత్రి నాకు కూడా కామెంట్ చేసి విషెస్ చెప్పండి. అండ్ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి లాస్ట్కి. అండ్ సారీ కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ అయితే. సో ఫస్ట్ టైం ట్రై చేసిన వ్లాగ్. సో గైస్ చలో వెళ్ళిపోదాం. సో గైస్ ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి నేను చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మీరు చూస్తే మీకు 2 రోడ్లు కనిపిస్తున్నాయి కదా, అవి మన హైవేస్ అన్నట్టు. హైవేస్ కాకుండా బస్ వెమ్లాడకి వచ్చే మెయిన్ రోడ్స్ అన్నట్టు అవి. సో మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అక్కడ నుంచి కరీంనగర్, వరంగల్, మంచిర్యాల, గోదావరి, హైదరాబాద్ వాళ్ళు ఊర్లు వస్తాయి అన్నట్టు. అక్కడ నుంచి మనం వెళ్ళొచ్చు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్ అండ్ హైదరాబాద్. సో ఈ రోడ్స్కి ఈ ఊర్లు వస్తాయి. సో మీది ఏ ఊరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ లెఫ్టో రైటో అని. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం. సో స్టార్టింగ్ మనం బస్ స్టాండ్ నుంచి వెళ్దాం, ఎందుకంటే బస్ స్టాండ్ నుంచి మన హైలైట్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మనం బస్ స్టాండ్కి వెళ్దాం. సో చలో. సో మీరు ముందు చూస్తే ఆల్రెడీ మనకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది లైటింగ్ తోటి. సో అదే బ్రిడ్జ్ కొత్తగా కట్టారు, అది ఈ మధ్య, ఇంతకు ముందు లేదు. సో శివరాత్రికే ఓపెనింగ్ అన్నట్టు. సో ఇప్పుడు మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం. జూమ్. సో చాలా మంచి డెకరేషన్ చేసిరు వీళ్ళు. టెంట్ కూడా వేసిరు కదా, ఓ లైట్లు. సో చాలామంది బస్ స్టాండ్లో దిగితే ఇక్కడ నుంచి వాళ్ళు బాగా అర్థమవుతుంది. అంటే ఎవరైతే కొన్నిసార్లు వచ్చారు వెమ్లాడకి వాళ్ళకైతే మంచిగా అర్థమవుతుంది నేను ఎటు వెళ్తున్నాను, లేకపోతే ఏం పర్లేదు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోలో. సో గైస్ ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీద వచ్చేసాం. సో ఇది ఫస్ట్ మనం చూపించిన దారి నుంచి వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళాం. బస్ స్టాండ్ నుంచి వెళ్ళి ఇప్పుడు బ్రిడ్జ్. సో బ్రిడ్జ్ నుంచి వెళ్ళి మన ప్రయాణం అనేది స్టార్ట్ అవుతుంది. సో చాలా మంచిగా డెకరేషన్ చేసిన లైటింగ్ వెయిటింగ్ సూపర్గా ఉంది. మీరు కూడా చూడండి ఒకసారి. గైస్ ఇప్పుడైతే బ్రిడ్జ్ అయిపోయింది. సో మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోదాం. సో టెంపుల్కి వెళ్ళాలంటే కొంచెం మధ్యలో ఉన్న రోడ్ని క్రాస్ చేయాలి, కొంచెం దూరం ఉంటుంది, ఒక 0.5 కిలోమీటర్, ½ కిలోమీటర్ ఉంటుంది. సో చలో వెళ్ళిపోదాం. గైస్ ఇక్కడ కూడా కొన్ని టెంపుల్స్ ఉంటాయి మిడిల్లో, అంటే కొంచెం చిన్న టెంపుల్స్ ఉంటాయి. మెయిన్ టెంపుల్ అయితే మన శ్రీ రాజరాజేశ్వరి టెంపులే. సో బస్ స్టాండ్ నుంచి వెళ్ళి టెంపుల్కి ఒక దాదాపు 1 కిలోమీటర్ దాకా ఉంటుంది, 1 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంటుంది. సో దాని మధ్యలో వచ్చేసి చాలా షాప్స్ ఉంటాయి, మస్తు షాపింగ్ చేసుకోవచ్చు, బట్టలు మొత్తం మస్తు కొనుక్కోవచ్చు. శివరాత్రి స్పెషల్ కూడా ఉంటాయి ఇక్కడ. సో ఎస్ టెంపుల్ వచ్చేసింది, దాదాపు కొంచెం ముందుకు వెళ్తే తప్ప వాటి లైటింగ్. ఎస్ గైస్ మనం టెంపుల్కి వచ్చేసాం. సో ఇది ఫ్రంట్ వ్యూ, టెంపుల్ ఫ్రంట్ వ్యూ. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనం టెంపుల్ మొత్తం చూపిస్తాం ఇప్పుడు మీకు. సో ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ అన్నట్టు చూడండి మీరు. అండ్ ఇది ఇక్కడ కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి. ఇది టెంపుల్ డెకరేషన్ మాత్రం మస్తు చేసారు, జూమ్ చేసి చూపిస్తుంది మీకు. సో ఇది మనం వచ్చిన దారి, ఇది టెంపుల్. సో ఇప్పుడు మనం టెంపుల్కి లోపలికి వెళ్ళాలంటే ఇప్పుడు మనకు లోపలికి పోనివ్వరు. సో ఫ్రంట్ డోర్ నుంచి పోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో మనం బ్యాక్ నుంచి వెళ్ళి వెళ్దాం. అంటే బ్యాక్ కూడా డెకరేషన్ మస్తు ఉంటుంది. అక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది, మన శ్రీ రాజరాజేశ్వర స్వామి స్టాచ్యూ ఉంటుంది. సో అక్కడ నుంచి వెళ్దాం మనం. సో మధ్యలో చాలా షాప్స్ ఉన్నాయి, మంచి మంచి బొమ్మలు కొనుక్కోవచ్చు మనం చిన్నపిల్లలకి. సో గైస్ ఇప్పుడు వచ్చేసాం, మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాం అనుకున్నాం కదా, ఇదే ఆ దారి. సో ఎవరైతే వెమ్లాడకి రెగ్యులర్గా అంటే కొన్నిసార్లు వచ్చారో వాళ్ళకి అర్థమైపోతుంది ఎక్కడి నుంచి వెళ్తున్నాను.
ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. సో ఇంతకుముందు చూసింది ఫ్రంట్ వ్యూ, ఇప్పటి నుంచి సైడ్ నుంచి వెళ్తాం మనం. ఇది చాలా మంచిగా ఉంటుంది వ్యూ, చూడండి. స్టాచ్యూ, ఆ లైటింగ్ సూపర్ ఉంటుంది. చాలామంది కూర్చున్నారు ఇక్కడ. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, చాలా పబ్లిక్ కూడా వస్తున్నారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోయాం టెంపుల్కి. అయ్యారు. వాటర్ స్టాచ్యూ. లోపలికి వెళ్ళిపోయాం దొంగదారిగా. గేట్ క్లోజ్ ఉంది, అయినా వచ్చేసాం. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, డెకరేషన్ మస్తు చేసారు. సో భక్తులందరూ కూర్చున్నారు. ఆల్రెడీ దర్శనం అయిపోయినట్టు. సో గైస్ దీన్ని గుండం అంటారంట, నాకు కూడా అంత ఐడియా లేదు. సో గుండం అంటే భక్తులు వచ్చి స్నానం చేస్తారు కదా, ఇది అన్నట్టు గుండం. టెంపుల్ మిడిల్లో ఉంటుంది. సో మేము టెంపుల్ లోపలికి వచ్చేసాం, బ్యాక్ సైడ్ నుంచి, ఫ్రంట్ నుంచి వెళ్ళి కాదు. సో ఎవరైతే వెంబడికి వచ్చారో వాళ్ళకి అర్థమైపోతే నేను చూపిస్తున్నాను. ఒక్కసారి వస్తే కూడా అర్థమైపోతుంది. సో ఇది గుండం అన్నట్టు. సో కొబ్బరికాయలు అది ఇక్కడే కొడతారు. సో గైస్ చూడండి మీరు, నేను ఇంకో లోపలికి వెళ్ళి కూడా చూపిస్తున్నాను మీకు ఎట్లుందో ఇది. సో గైస్ ఈ టెంపుల్ లోపల మొత్తం సో గైస్ ఇది లడ్డు కౌంటర్. 15 రూపీస్ లడ్డు అంట, 10 రూపీస్ పులిహోర అంట. మా తమ్ముడు వెళ్తున్నాడు కదా బ్లూ టీషర్ట్ మీద, ఒకటి లడ్డు తెమ్మని నేనే. చూసుకోవచ్చు, లడ్డు 15, పులిహోర 10 రూపాయలు అంట. యాస్ ఐ గాట్ 1 లడ్డు. లడ్డు వచ్చేసింది, టేస్ట్ చేద్దాం ఇప్పుడు. ఇది కొంచెమే. మంచిగా ఉంది, టేస్ట్గా, స్వీట్గా. సో లడ్డు కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, టెంపుల్లో ఇంతే వరకు అలౌ చేస్తారు మొబైల్స్. సో ఎంతకంటే ఎక్కువ చూపించలేము మనం, కెమెరా తీయరాదు. సో గైస్ ఇప్పుడు మన టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోదాం. బ్యాక్ సైడ్ ఏమవుతుందంటే, ఎవరైతే భక్తులు కూర్చుంటారో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ పర్పస్ కొన్ని యాక్టివిటీస్ చేస్తారు. అంటే పెద్ద స్టేజ్ చేసి అక్కడ ఏమంటారు, కళలు చూపిస్తారు. అంటే ప్రోగ్రామ్ పెడతారు అన్నట్టు. అంటే భక్తి పాటలు కానీ, డ్యాన్సెస్ కానీ, ట్రెడిషనల్ డ్యాన్సెస్ కానీ అలాంటి చేసి భక్తులను ఎంటర్టైన్ చేస్తారు. అది అక్కడ వెళ్ళిపోదాం మన స్టేజ్ దగ్గరికి. చాలా పెద్ద స్టేజ్ అది. సో అది ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు స్టేజ్ దాకా వెళ్ళిపోయాం. సో భక్తులు అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ. సో ఈ స్టేజ్ వచ్చేసి మీకు చూడొచ్చు, లైటింగ్ ఎంత పెద్దగా ఉందో. అంటే స్టేజ్ ఎంత పెద్దగా ఉంటుంది. నేను దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉంది దాని నుంచి వెళ్ళి, అది ఇంత లైటింగ్ కొడుతుంది. సో ఇప్పుడు దగ్గరికి వెళ్ళిపోదాం. సో చూడండి గైస్, మొత్తం చూడండి మీరే, ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ మొత్తం నడుస్తుంది ఇక్కడ. సురలు అసురులు తరబులాడగా, పాల సంద్రము
కుందనుడా వేదయ్య నీ రూపము మోహిని సతి ఆత్మదుండగువ మలమూర్తి ఆత్మదుండగువ మలమూర్తి కపాల మండనుడా కేయూర కుందనుడా వేదండి నీ రూపము విషపానములోనా. సో గైస్ దట్స్ ఇట్. మొత్తం నేను చూపిద్దాం అనుకున్నా, సో చూపించిన, సో చాలా చూపిద్దాం అనుకున్నా ఇంకా, బట్ కెమెరాస్ అలవ్ లేదంట, సో ఇంకా చూపించలేకపోయినా. బ్రీఫ్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే ఎలా డెకరేషన్ ఎలా చేశారు, శివరాత్రి ఎలా జరుగుతుంది మా ఊర్లో, ఎంత ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, లైటింగ్ ఎలా ఉంది, డెకరేషన్ ఎలా ఉంది, మొత్తం చూపించాను. సో గైస్ దట్స్ ఇట్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్కి ఏమైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకో వ్లాగ్లో కలుద్దాం. సో బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ హ్యాపీ శివరాత్రి. అందరు కామెంట్ చేయండి ఒకసారి హ్యాపీ శివరాత్రి అని.